హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై వరల్డ్ ఆఫ్ బుక్స్ అండ్ బ్లాగ్స్. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దానివల్ల నోటిఫికేషన్ ఇమీడియట్గా వస్తుంది. రెండు మనసుల కలయిక 8వ భాగం. స్రవంతి ఈ విషయం గురించి తన ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంది. అప్పుడు స్రవంతి వాళ్ళ ఫ్రెండ్ అడుగుతుంది తనని, ఎందుకు ఇలా చేశావని. అప్పుడు స్రవంతి అంటుంది, చిన్నప్పటి నుండి మా బావే నా భర్త అని నేను కలలు కంటూ ఉంటే మధ్యలో వచ్చిన ఈ జాను ఎవరు అసలు? వాళ్ళిద్దరూ కలిసి వెళ్ళడం, కలిసి తిరగడం ఏంటి? నాకు నచ్చలేదు. నాకు జాను మీద చాలా కోపంగా ఉంది అని అంది. ఆ రోజంతా జానుతో ఎవరూ మాట్లాడరు. అజయ్ కూడా కాలేజీలో ఉండడు. నెక్స్ట్ డే కాలేజీకి వస్తాడు. జాను క్లాస్కి వెళ్ళేసరికి అజయ్ ఒక్కడే ఉంటాడు. అజయ్, నీతో ఒక 5 minutes మాట్లాడాలి అని అజయ్ని పక్కకు తీసుకొస్తుంది జాను. ఏంటి జాను, నిన్న నువ్వు కాలేజీకి ఎందుకు రాలేదు? ఏం లేదులే, ఒక చిన్న పని ఉంది. అజయ్, నేను ఒక మాట అడుగుతాను, సూటిగా కరెక్ట్గా చెప్పు. నువ్వు కూడా నన్ను అనుమానిస్తున్నావా? జాను, ఏంటి ఇది? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మరి నువ్వు కాలేజ్కి ఎందుకు రాలేదు? చిన్న పని ఉంది అని చెప్పా కదా. అజయ్ ప్లీజ్ నన్ను నమ్ము, నేను ఎలాంటి తప్పు చేయలేదు. ఆ రోజు క్యాంటీన్లో నేను స్లిప్ అయి పడబోతుంటే అరుణ్ పట్టుకున్నాడంతే. ఆ రోజే నాకు కళ్ళ మీద లైట్ వెలిగింది అనిపించింది, కానీ ఎవరూ లేరు చూస్తే అని చెబుతుండగా అజయ్ గట్టిగా జానుని హగ్ చేసుకున్నాడు. అజయ్ అలా చేయగానే జానుకి ఏడుపు వచ్చింది. జానుని పట్టుకొని ఏడ్చేస్తుంది. అజయ్ చిన్నగా, జాను ఏడవకు, నువ్వెందుకు నాకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నావు? నేనిప్పుడు నిన్ను ఏమైనా అన్నానా? నేను నాకన్నా ఎక్కువగా నిన్నే నమ్ముతున్నాను. నీ గురించి నాకు తెలుసు. మరి నాకు ఏడుపు రాక ఇంకేం వస్తుంది? ఎవరూ నాతో మాట్లాడడం లేదు. నువ్వేమో కాలేజీలో లేవు. నీకు కూడా నా మీద కోపం వచ్చిందేమో అనుకున్నాను. నేనెందుకు కాలేజీకి రాలేదు అని అడుగుతున్నావు కదా. ఇంకొక 5 minutes ఆగు, నీకే తెలుస్తుంది అంటాడు. ఒక 5 నిమిషాల తర్వాత రేఖ వాళ్ళ బ్యాచ్ అంతా అక్కడికి వస్తారు. వచ్చి సైలెంట్గా ఉంటారు. ఎవరు ఏమీ మాట్లాడరు. తర్వాత రేఖ అడుగుతుంది, అన్నయ్య ఎందుకు మమ్మల్ని ఇక్కడికి రమ్మన్నావు అని. కొంచెం సేపు వెయిట్ చేయండి. ఈలోపు అరుణ్, స్రవంతి అక్కడికి వస్తాడు. వాళ్ళందరి ముందే స్రవంతిని కొడతాడు తను. జాను వచ్చి అరుణ్తో, అరుణ్ ఎందుకు స్రవంతిని కొడుతున్నావు? తను నీకు ఎలా తెలుసు? అసలేమైంది అని అడుగుతుంది. ఈ ఫొటోస్ అంటించింది స్రవంతినే అని అరుణ్ చెప్తాడు. జానుకి కోపం వస్తుంది. స్రవంతి, ఎందుకు ఇలా చేశావు? నీకేం కావాలి అని అడుగుతుంది. స్రవంతి జానుతో, ఎందుకు ఏం తెలియనట్టు అలా మాట్లాడతావు? నాకు మా బావ కావాలి, మా బావే కావాలి. నువ్వు మధ్యలో ఎవరు వచ్చి మా బావని తీసుకెళ్ళడానికి అని ఏడుస్తూ వెళ్ళిపోతుంది. అరుణ్ స్రవంతి తరపున అందరికీ సారీ చెప్తాడు. ముఖ్యంగా జానుకి. రేఖ వాళ్ళందరూ కూడా జానుకి సారీ చెప్తారు. ఏదో తెలియక అపార్థం చేసుకున్నాము, ఇంకొకసారి అలా జరగదు అని అందరూ బాధపడతారు. జాను పర్వాలేదులే అని చెబుతుంది. అందరూ ఎవరి క్లాసులకి వాళ్ళు వెళ్ళిపోతారు. తరువాత జాను అరుణ్ని అడుగుతుంది, అరుణ్ స్రవంతియే ఆ పని చేసిందని నీకెలా తెలిసింది అని. అప్పుడు అరుణ్, నాకు తెలియదు జాను, అజయే వచ్చి నాకు చెప్పాడు స్రవంతి ఆ పని చేసింది అని. జాను అజయ్ దగ్గరికి వెళ్తుంది. అజయ్, నీకు తెలుసు కదా స్రవంతి ఇదంతా చేసిందని. మరి నువ్వు ఎందుకు ఈ విషయం చెప్పకుండా అరుణ్కి చెప్పావు అంది. లేదు జాను, వేరే ఎవరో అయితే నేనే ఏదో ఒకటి చేసేవాడిని. కానీ తను అరుణ్కి మరదలు. తన వైపు నుంచి తన కారణమేదో తనకుంది. కానీ అది నిజం కాదు అని అరుణ్కే తను చెప్పగలడు. అందుకే అరుణ్ చెప్పాను. నేను కాలేజీకి ఎందుకు రాలేదు అంటున్నావు కదా. నేను ఇది ఎవరు చేశారో అని తెలుసుకుందామనే కాలేజీకి రావట్లేదు. నేను ఆ క్రమంలోనే స్రవంతి వాళ్ళ ఫ్రెండ్తో అంటున్న మాటలు విని ఈ పని చేసిందని తెలుసుకున్నాను. చాలా థ్యాంక్స్ అజయ్, నేను చాలా బాధపడ్డాను. మీరందరూ నాతో ఎందుకు మాట్లాడడం లేదో నాకు అర్థం కాలేదు. చాలా భయపడ్డాను అంటుంది జాను. అజయ్ చిన్నగా స్మైల్ ఇస్తాడు. జాను వెళ్ళిపోతూ అజయ్ని అడుగుతుంది, అయినా అజయ్, నాకు ఒక డౌటు. ఒకవేళ ఆ ఫోటోలో ఉన్నది నిజమే అయినా దానిలో రేఖ నాకు మాట్లాడకపోవడానికి ఏముంది? ఏమోలే, ఇప్పుడంతా సర్దుకుంది కదా అని వెళ్ళిపోతుంది. ఇలా రోజులు జరుగుతూ ఉన్నాయి. స్రవంతి మాత్రం జాను మీద కోపం తగ్గించుకోలేకపోయింది. అవకాశం ఉన్నప్పుడల్లా ఏదో ఒక మాట అంటూ జానుని తిడుతూనే ఉంది. ఈలోపు జాను ఫ్రెండ్స్ అందరూ, వాళ్ళ బ్యాచ్ అందరూ ఒకటైపోయారు. అంటే ఎవరికి వాళ్ళు జంటలు చేసేసుకున్నారు.
వాళ్ళ బ్యాచ్లో అందరికీ అజయ్ జానుని ఇష్టపడుతున్నారని తెలుసు. జాను కూడా మంచిది కాబట్టి అందరూ అజయ్ని ఫోర్స్ చేస్తూ ఉంటారు తొందరగా ప్రపోజ్ చేయమని. అజయ్ కూడా ప్రపోజ్ చేయాలని ఉంది, కానీ జాను ఏ టైంలో ఎలా ఉంటుందో తెలియదని ఒక టెన్షన్. ఒకవేళ తను కాదంటే తట్టుకోలేడు అని ఒక చిన్న భయం ఉంది. కానీ ఎలాగైనా ప్రపోజ్ చేద్దామని ఫిక్స్ అయిపోయాడు. వీళ్ళు సెకండ్ ఇయర్ కంప్లీట్ చేసుకున్నారు. ఆ నెక్స్ట్ డే నుంచి హాలిడేస్ రావడం వలన మళ్ళీ చాలా రోజులు కలుస్తామని ఆ రోజు సాయంత్రం ఎక్కడికైనా బయటికి వెళ్దాం అనుకున్నారు. ఆ రోజు అందరూ కలిసి బయటికి వెళ్ళారు. సరదాగా అలా తిరిగి వద్దామని అందరూ ఎవరి జంటలతో వాళ్ళు వెళ్ళిపోయారు. జాను, అజయ్ ఒక్కరే మిగిలారు. అజయ్ ఈరోజు ఎలాగైనా జానుకి ప్రపోజ్ చేద్దామని ఫిక్స్ అయ్యాడు. ఆ పార్కులో ఎక్కడ చూసినా జంటలే. వాళ్ళని చూడగానే జానుకి కొంచెం సిగ్గేసింది. అజయ్ జానుతో ఇటు వచ్చి కూర్చుందాంరా అని పిలుస్తాడు. ఇద్దరు ఒక బెంచ్ మీద కూర్చొని ఉంటారు. అంతలో సడన్గా వర్షం పడుతుంది. వారిద్దరూ ఒక చెట్టు కిందికి వెళ్ళిపోతారు. జాను, అబ్బా ఈ వర్షం ఇప్పుడే పడాలా, ఎప్పుడు తగ్గుతుందో ఏమో అనుకుంటూ ఉంటుంది. ఏంటి జాను, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు అజయ్, నేను మా లవర్కి 7 వస్తానని ఫోన్ చేసి వచ్చాను. ఇప్పుడు 7 తను అక్కడ టెన్షన్ పడతాడేమోనని చెప్పి నవ్వుతుంది. ఓసి దుర్మార్గురాలా, ఎంత కౌంటర్ వేశావే, నీ కోసం అల్లాడిపోయే ప్రాణులు ఇక్కడుంటే ఎవరో లవర్ అంటావా అని ఒక ముటిక్కాయ వేస్తాడు. జానుకి అజయ్తో ఇలా ఒంటరిగా వర్షంలో మాట్లాడుతుంటే చాలా ఆనందంగా ఉంది. జాను, ఆ జాను, అబ్బా ఏంటి చెప్పు అజయ్, నేను ఒక విషయం చెప్తాను, నువ్వు కాదనకూడదు అంటాడు. జానుకి మనసులో అజయ్ ప్రపోజ్ చేస్తాడేమో అని అనిపిస్తుంది. కానీ మనసులో దేవుడా వద్దు, ఇప్పుడు చెప్పకూడదు, నాకు చాలా భయంగా ఉంది, టెన్షన్గా ఉంది అనుకుంటుంది. అంతలో ఒక పెద్ద పిడుగు పడుతుంది. ఆ శబ్దానికి భయమేసి అజయ్ని హత్తుకుంటుంది. అజయ్ చిన్నగా జాను తల్ని పైకెత్తి తన కళ్ళల్లోకి చూస్తూ ఉంటాడు. ఇంతలో అజయ్ ఫోను రింగ్ అవుతుంది. ఆ సౌండ్కి ఇద్దరు ఒక్కసారిగా విడిపోతారు. జాను ఇంక తలెత్తి చూడలేక గబగబా వెళ్ళిపోతుంది. హాలిడేస్కి అందరూ ఎవరిళ్లకు వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంతకు ముందు ఇంట్లో ఉన్నప్పుడు జానుకి తెలియకుండా రోజులు గడిచిపోయేవి. కానీ ఇప్పుడు ప్రతిరోజు అజయ్ గుర్తొస్తున్నాడు. అతనితో మాట్లాడాలని, అతనితో సాన్నిహిత్యం అనుభవించాలని అనిపిస్తుంది. ఆ రోజు ఎందుకో అజయ్ బాగా గుర్తొచ్చాడు. అజయ్ గురించి ఆలోచిస్తూనే నిద్రపోయింది. నిద్రలో కలలో అజయ్కి వేరే ఎవరితోనో పెళ్ళైనట్లు కల వచ్చింది. అంతే, ఒక్క ఉదుటిన లేచి కూర్చుంది. చాలా భయమేసింది. గబగబా చెంబు నీళ్లు తాగేసింది. టైం చూసింది. ఉదయం 4 అయింది. పగటిపూట వచ్చిన కలలు నిజమవుతాయని వాళ్ళ నానమ్మ ఎప్పుడో అన్న మాట గుర్తొచ్చింది. జానుకి చాలా ఏడుపు వచ్చేసింది. వెంటనే అజయ్తో మాట్లాడాలని అనిపించింది. ఇంకా ఏమీ ఆలోచించకుండా వెంటనే అజయ్కి ఫోన్ చేసింది. అజయ్ మంచి నిద్రలో ఉన్నాడు. ఇప్పుడు ఎవరబ్బా ఫోన్ చేస్తుంది అని ఫోన్ తీశాడు. స్క్రీన్ మీద జాను పేరు కనపడింది. వెంటనే కంగారుగా ఫోన్ లిఫ్ట్ చేసి జాను ఏమైంది అని అడిగాడు. జాను జాను అని పిలిచాడు. జాను చిన్నగా ఏడుస్తుంది. అజయ్కి చాలా కంగారు మొదలైంది. ఏమైంది జాను అని ప్రేమగా అడిగాడు. అజయ్కి అప్పుడు రేఖ ఒకసారి తనతో చెప్పిన మాట గుర్తొచ్చింది. జానుకి ఎవరైనా గుర్తొస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు నాకు గుర్తొచ్చావు, నీతో మాట్లాడిపిస్తుంది అని చెప్పలేక వాళ్ళకు ఫోన్ చేసి సైలెంట్గా ఉంటుందట. అది గుర్తొచ్చి వెంటనే జానుతో జాను నేను గుర్తొచ్చానా అని అడుగుతాడు. జానుకి సడన్గా ఏడుపు ఆపేసింది. అదేం లేదు అంది. అజయ్ నవ్వాడు. మళ్ళీ ఓయ్ జాను, నేను గుర్తొచ్చాను కదూ, నిజం చెప్పు అంటాడు. జాను ఏమీ మాట్లాడదు. అప్పుడు అజయ్ అదేలే జాను, నేనంటే కాదులే, మన ఫ్రెండ్స్ అందరూ గుర్తొచ్చారు కదూ అంటాడు. అప్పుడు జాను అవును, నేను కాలేజీని మిస్ అవుతున్నా అని అంటుంది. రేఖకు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలే, అందుకే నీకు చేశా అంటుంది. జాను నేను చేసింది నిన్ను మిస్ అవుతున్నానని కాదు, మన ఫ్రెండ్స్ అందరినీ మిస్ అవుతున్నానని. సరేలే, అందరే అని తెలుసుగా, అందరి బదులు నేను వస్తాలే రేపు, ఖచ్చితంగా గుర్తుపెట్టుకో అని ఫోన్ పెట్టేశాడు. జాను దొంగ సచ్చినోడు, ఏం బెదిరిస్తున్నాడు, అయినా తనకంత సీన్ లేదులే అనుకుని చేసిన పనికి నవ్వుకొని నిద్రపోతుంది. జాను వచ్చిందని తెలిసి మధు వస్తాడు. ఈసారి ఎలాగైనా జానుకి ప్రపోజ్ చేయాలని ఫిక్స్ అయిపోతాడు. జాను ఎక్కడ వాళ్ళ అన్నయ్యను అడిగితే
పైన డాబా మీద అని ఉంది అని చెప్పి బయటికి వెళ్ళిపోతాడు. ఆ రోజు వర్షం పడుతుంది అని అటు తిరిగి చూస్తూ ఉంది. ఇంతలో అజయ్ ఫోన్ చేస్తాడు. జాను, మీ ఊరికి వచ్చాను. మీ ఇంటి అడ్రస్ కరెక్ట్గా తెలియడం లేదు, ఎక్కడో చెప్పు అంటాడు. ఆ మరి నీకోసమే మా ఇంటి తలుపులు తెరుచుకొని ఉన్నాను, తొందరగా రా అని వెక్కిరిస్తుంది జాను. నువ్వు అలా చేశావంటే నిజంగా వచ్చేస్తా, వచ్చి ఏం చేస్తానో నాకే తెలియదు అంటాడు. ఏం చేస్తావు అని రెట్టిస్తుంది. ఏదైనా చేస్తా. ఏం చేస్తావు? మహా అయితే కళ్ళల్లోకి చూస్తావు, అంతకంటే ఏం చేయగలవు? నీకు బాగా అలుసైపోయాను, పాపం నేను వదిలేస్తే నన్ను అలా అంటావా? చెట్టు కింద అమ్మాయి వర్షంలో ఒంటరిగా దొరికితే అలా చూస్తూ ఉండిపోతే నిన్ను ఏమంటారు? ఇక పప్పు శుద్ధ. ఓయ్ సారీ, మిమ్మల్ని కాదు. అట్లా ఏదైనా ఒక అమ్మాయి ఒంటరిగా దొరికితే ఏం చేయాలో చెప్పండి. సడన్గా ఈ మాట అనే టైంకి మధు పైకి వస్తాడు. ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మాట్లాడుతూ ఉంటుంది జాను. మధు ఈ మాటలు తన కోసమే అంటుందేమో అని చాలా సంతోషపడి హగ్ చేసుకుంటాడు వెనక నుంచి. జాను అజయ్ నిజంగా వచ్చాడేమో అనుకొని ఇటు తిరుగుతుంది. మధు కనపడగానే చాలా కోపం వస్తుంది. తను చేసిన పనికి గట్టిగా కొడుతుంది. మధుకి ఏమీ అర్థం కాదు. సారీ జాను, ఏదో నువ్వు అలా అన్నావని. నేను మా ఫ్రెండ్స్తో ఫోన్ మాట్లాడుతున్నా, అయినా అవన్నీ నీకెందుకు, ఇదేం పని అంటుంది. అందుకు మధు, సారీ జాను, నేనేదో అనుకున్నాను. సరే, నేను చెప్పాలనుకున్నది చెప్పేస్తాను. నాకు నువ్వు చిన్నప్పటి నుంచి అంటే చాలా ఇష్టం, అందుకే ఇప్పుడు ప్రపోజ్ చేస్తున్నాను. నువ్వు కూడా నన్ను ఇష్టపడితే నేను మామయ్య వాళ్ళతో మాట్లాడతాను అంటాడు. అందుకు జాను, లేదు మధు, నేను చిన్నప్పుడు చెప్పిందే ఇప్పుడు చెప్తున్నాను. నాకు నువ్వంటే ఇష్టం, కానీ నువ్వనుకున్న ఇష్టం కాదు. అన్నయ్యలతో ఎలా ఉన్నానో నువ్వు అలానే, కానీ నువ్వు అన్నయ్య అనట్లేదు. నువ్వంటే బావ అనే ఇష్టం, గౌరవం ఉన్నాయి, కానీ నువ్వనుకునే ఇష్టం కాదు అని అంటుంది. మధు చాలా డిసప్పాయింట్ అవుతాడు. సరే జాను, నేను చేసిన పనికి సారీ చెప్తున్నాను. అట్లీస్ట్ నన్ను ఫ్రెండ్గానైనా ఉంచినందుకు థ్యాంక్ యూ. నా అవసరం నీకెప్పుడు ఉన్నా సరే ఒక కాల్ చేయి అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇంతలో సుమ ఎదురొచ్చి ఏమైంది మధు అని అడుగుతుంది. ఇంకొకసారి నన్ను ఇక్కడికి రమ్మని పిలిచావంటే బాగుండదు అని కోపంగా చెప్పి వెళ్ళిపోతాడు. మధు కోపంగా వెళ్ళిపోవడం జాను వాళ్ళ అన్నలు చూస్తారు. పైకి గబగబా వచ్చి ఏమైంది అని అడుగుతారు. జరిగిందంతా చెబుతుంది. కౌశిక్కి బాగా కోపం వస్తుంది మధు చేసిన పనికి. అప్పుడు కౌశల్ అడుగుతాడు, సరే కానీ ఇంతకీ ఆ ఫోన్లో వ్యక్తి ఎవరు అని. ఫోన్లో వ్యక్తి ఏంట్రా, తను మా ఫ్రెండ్ అమ్మాయి అంటుంది. అబ్బా నాకు తెలుసులేమ్మా, అర్ధరాత్రి నిద్ర లేవడం, ఫోన్ చేయడం, ఇప్పుడు ఫోన్లో మాట్లాడడం, సరిగ్గా చెప్పు అంటాడు. కౌశిక్ కోపంగా చూస్తూ ఉంటాడు. అసలే కౌశిక్ చిన్నప్పుడు కొట్టిన దెబ్బ ఇంకా గుర్తుంది. ఇవన్నీ కౌశిక్కి నచ్చవని జానుకి తెలుసు. అందుకే ఏం లేదు అని చెప్పి వెళ్ళిపోతుంది. కానీ కౌశల్ వదలడు. జాను వెనకాలే వెళ్ళి అడుగుతాడు. కౌశిక్ ఉన్నాడో లేదో చూసుకొని లేనని అర్థమయ్యాక కౌశల్కి అన్నీ చెబుతుంది. కౌశల్ జానుకి కంగ్రాట్స్ చెప్తాడు. అతను మంచివాడైతే మా హెల్ప్ కావాలంటే తప్పకుండా చేస్తాను అంటాడు. జాను పక్కనే కూర్చొని పకోడీలు తింటూ ఉంటుంది. అప్పుడు కౌశల్ వచ్చి, ఏంటే పిన్ని బట్టలు మడత పెడుతుంటే నువ్వు కూడా సర్దొచ్చు కదా, అలా తింటూ ఉంటే ఎట్లానే, రేపు పెళ్ళయ్యాక మొగుడు చేస్తాడా అంటాడు. అందుకు జాను, అవునరా, నా మొగుడే చేస్తాడు, నీకేంటి ప్రాబ్లం, అతను చెయ్యకపోతే నిన్ను పిలుస్తాలే అంటుంది. అందుకు కళ్యాణి జాను అని అరుస్తుంది. ఏంటి అన్నయ్యతో ఆ మాటలు అని. కౌశల్ సందర్భం వచ్చింది కదా అని వాళ్ళ పిన్నిని అడుగుతాడు. పిన్ని, ఒకవేళ ఇది ఒక అబ్బాయిని తెచ్చి ఇతన్నే లవ్ చేస్తున్నాను అంటే ఏమంటారు? అందుకు వాళ్ళ పిన్ని, ఒరేయ్ ఏం మాటలు రావి, మీ బాబాయ్ వింటే ఊరుకోడు, ఇంకాపు నీ జోకులు అని అంటుంది. అందుకు కౌశల్, కాదు పిన్ని, బాబాయ్ సంగతి తర్వాత, ముందు నువ్వేమంటావో చెప్పు అంటాడు. అందుకు కళ్యాణి, జాను మంచిది, తెలివితేటలు కలది, అన్నీ అర్థం చేసుకోగలదు, ఆలోచించగలదు, ఇష్టపడిందంటే ఆ అబ్బాయి మంచివాడే అయ్యుంటాడు, అన్ని విధాలా సరిపోయే అబ్బాయి అనిపిస్తే నేను ఒప్పుకుంటాను. అలా అందో లేదో వెంటనే సుమన్ వచ్చి కళ్యాణిని కొడతాడు. అక్కడ అందరూ షాక్ అవుతారు. బాబాయ్ ఎందుకు కొట్టారు అంటాడు కౌశల్. కౌశల్ని గట్టిగా అరుస్తాడు సుమన్. చిన్న పిల్లోడివి చిన్న పిల్లోడ్లా ఉండు, ఇవన్నీ నీకెందుకు జాను, నువ్వెళ్ళి చదువుకో అని అరుస్తారు. వాళ్ళిద్దరికీ చాలా ఏడుపు వస్తుంది. అసలు ఏమైందో కనుక్కోవాలని మళ్ళీ వాళ్ళమ్మ దగ్గరికి వెళ్తుంది జాను. అమ్మ,
బాధపడుతున్నావా అని అడుగుతుంది. అదేం లేదు అంటుంది. కానీ తన కళ్ళు ఏడ్చి బాగా విబ్బి ఉంటాయి. చెప్పు అమ్మా, ప్రతిసారి నాన్న ప్రేమ విషయం వచ్చేసరికే ఇలా ఉంటాడెందుకు అని అంటుంది. ఏమో, నాకు తెలీదు. నేను ఎన్నిసార్లు అడిగినా నాన్న చెప్పేవాడు కాదు. ఇంకా ఈ విషయం గురించి నన్నేం అడక్కు అని వెళ్ళిపోతుంది. జాను అదే రోజు సాయంత్రం వాళ్ళ నానమ్మ దగ్గరికి వెళ్తుంది. నానమ్మ అని గారాలు పోతూ, వాళ్ళ నానమ్మ ఏదో అవసరం ఉండబట్టేగా నా దగ్గర గారాలు పోతున్నావు, చెప్పు నీ పని అంటుంది. కాసేపు వాళ్ళ నానమ్మతో మాట్లాడి వస్తుంది జాను. ఆ తర్వాత సెలవులు అయిపోగానే కాలేజీకి వెళ్ళిపోతారు. ఈ హాలిడేస్లో అందరూ ఫ్రెండ్స్ అన్నీ చాలా మిస్ అయ్యారు. ముఖ్యంగా అజయ్ చాలా మిస్ అయ్యాడు జానుని. జాను తనని ఇష్టపడుతుంది అని అర్థమైంది, కానీ ఆ మాట తను చెప్పించుకోవాలని, తను ప్రపోజ్ చేస్తే చేయాలని ఆత్రంగా ఉన్నాడు. జాను ఈసారి కాలేజీకి వచ్చాక ఎందుకో చాలా మూడీగా ఉంది. అందరితో సరిగ్గా మాట్లాడడం లేదు. అజయ్తో అయితే అస్సలు మాట్లాడడం లేదు. ఎప్పుడు చూసినా ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటుంది. హాస్టల్లో కూడా రేఖ వాళ్ళతో అంత కలిసిగా ఉండడం లేదు. చాలా బాధపడుతుంది. ఒకరోజు అజయ్ ధైర్యం చేసి జాను వాళ్ళ హాస్టల్లోకి వచ్చాడు. అప్పుడు జాను ప్రశాంతంగా నిద్రపోతూ ఉంది. అజయ్ చూసి, ఎంత ప్రశాంతంగా నిద్రపోతున్నావే, నాకు నిద్ర లేకుండా చేసి ఈరోజు నేను ఏ విషయం తెలుసుకుంది, ఇక్కడి నుంచి కదలను అని జానుని లేపుతాడు.